బాలాంబికేశ వైద్యేశ భవరోగ హరేతి చ. ఓం నమః శివాయ. ప్రతి ఒక్కరూ కూడాను ఉదయాన్నే ఈ యొక్క మంత్రాన్ని చదివితే చాలండి, వారి జీవితంలో అనారోగ్యం అనేది రానే రాదు. సాక్షాత్తు వైద్యనాథుడైనటువంటి పరమేశ్వరుడు తన దివ్యవంతమైన అనుగ్రహ కరుణాకటాక్ష వీక్షణాలని ప్రసరింపజేస్తాడు. ఇంటిల్లిపాది ఆరోగ్యప్రదమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగించడానికి ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఛానల్ ద్వారా అందిస్తున్నటువంటి సాంప్రదాయంలో చెప్పేటువంటి ఈ శ్లోకం అందరికీ కూడా ఆరోగ్యాన్ని ఇస్తుందని నమ్ముతున్నాను. ఎందుకంటే బాలాంబికేశ వైద్యేశ భవరోగ హరేతి చ అనేటువంటిది అత్యంత కీలకవంతమైనది, అభివృద్ధికరమైన ప్రభావాన్ని అందరికీ ప్రసాదిస్తుందని చెబుతున్నాను. ఓం నమః శివాయ అనేది పంచాక్షరి మహామంత్రం. ఉదయాన్నే ఎవరైతే 5:30కే ఇటువంటి విశిష్టవంతమైనటువంటి విశేషాన్ని చెవులారా ఆలకిస్తారో వారికి అద్వితీయమైనటువంటి విలువలు, అద్వితీయమైన సంపద కలిగి తీరుతాయి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు సమర్పిస్తూ సనాతన సంప్రదాయ రీత్యా మనం గృహంలో పాటించవలసినటువంటి నియమాల్లో ముఖ్యమైనటువంటి నియమాలు కొన్ని ఉన్నాయి. ఆ నియమాల్ని మనం తూచా తప్పకుండా పాటిస్తే అద్వితీయమైన ఐశ్వర్యయుక్తమైన జీవన విధానాన్ని కొనసాగించడానికి ఆస్కారం ఉంటుంది. వాటిలో ముఖ్యంగా సూర్యోదయాత్ పూర్వమే నిద్ర నుంచి లేవటం, సూర్యోదయాత్ పూర్వమే ఇంటి ముంగిట రతనాల ముగ్గులతో అలంకరించడం, సాయం సంధ్యా సమయంలో మీ గృహంలో ఉన్నటువంటి లైట్లన్నింటినీ కూడాను తప్పనిసరిగా వెలిగించడం, లైట్లు వేసిన తర్వాత ఇల్లు చిమ్మకుండా ఉండటం, లైట్లు వెలిగించక పూర్వమే ఇంటిలోని అన్ని గదులు కూడాను పరిశుభ్రంగా సాయం సంధ్యా సమయంలో చిమ్మటం, ఉదయం సాయం సంధ్యా సమయంలో చిమ్మటం, ఆ చిమ్మేటువంటి విధి విధానంలో కూడాను పడమర వైపు నుంచి కాకుండా ఈశాన్యం నుంచి పడమర వైపుకి, పడమర నైరుతి వైపుకి కసువునంతా వచ్చే విధంగా చిమ్మి బయట పారవేయటం, ఇవన్నీ కూడాను ఐశ్వర్యయుక్తమైన జీవితానికి నాంది పలుకుతాయి. అంతేకాకుండా మీరు ఇంటి ప్రాంగణంలో ఉన్నటువంటి చెట్లకు ప్రతినిత్యం కూడాను ఒక చెంబెడు నీళ్లు గనక పోస్తే ఆ యొక్క చెట్లలో ఉండేటువంటి వృక్ష దేవతలు మిమ్మల్ని శతమానం భవతి అని ఆశీర్వదిస్తాయి. వృక్షాలు దేవతా స్వరూపాలు అనే ఉద్దేశాన్ని, వృక్షో రక్షతి రక్షిత అనే సాంప్రదాయాన్ని ప్రతి ఒక్కరూ కూడా పాటించండి. అలాగే ఇంటి ప్రాంగణంలో ఉండేటువంటి చెట్లకు కాసినటువంటి కాయలు, పూసినటువంటి పూలు మీరు మీ చేతుల మీదుగా 10 మందికి పంచినట్లయితే అద్వితీయమైనటువంటి అభివృద్ధి మీ జీవితంలో కలిగి తీరుతుంది. మీకు ఎవరైనా పండ్లు కానీ, లేక పుష్పాలు కానీ, లేక ఫలాలు కానీ ఇచ్చినట్లయితే వాటిని మీరొక్కరే సేవించకుండా 10 మందికి కనుక పంచి మీకు తగినటువంటివి తీసుకొని మిగతావి తెలిసిన వారికి దానంగా ఇచ్చినా కూడా లక్ష్మీ కటాక్షం మీ ఇంట శతవిధాలా కూడాను వచ్చి తీరుతుంది అనే విషయాన్ని మీరు ఎల్లవేళలా గుర్తుంచుకోండి. అలాగే
ఇంటి గడప పైన ఎటువంటి పరిస్థితుల్లోనూ నుంచొని మాట్లాడవద్దు. ఇంటి గడపను మీరు తలగడగా చేసుకొని నిద్రించవద్దు. చాలామంది అలసిపోయి స్త్రీలు ఇంటి గడపపైనే తల ఉంచి నిద్రపోతూ ఉంటారు. అప్పుడు దరిద్ర దేవత మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది అనే విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. అందుచేత ఒట్టి నేలపైన ఏ స్త్రీ కూడా నిద్రించరాదు. తప్పనిసరిగా ఆచ్ఛాదన ఉండాలి. నేలపైన చాప వేసుకొని పడుకోండి. ఒట్టి నేలపైన మాత్రం పరుండవద్దు అని చెప్పేసి మనకు శాస్త్రం చాలా చక్కగా విశదీకరిస్తోంది. అలాగే మీ ఇంటికి బూజు పట్టినప్పుడు బూజు దులిపేటువంటి ప్రక్రియ ప్రతి బుధవారం నాడు చేయండి. మిగతా వారాల్లో చేయవద్దు సుమా. లక్ష్మీదేవి ఇచ్చినటువంటి అపురూపమైనటువంటి విధి విధానం అది. ఆమె బూజుకి ఇచ్చినటువంటి గొప్ప విశేషం. ఏ ఇంట బుధవారం నాడు బూజు తీసేస్తారో ఆ ఇంట్లోకి నేను ప్రవేశిస్తాను అన్నదిట. అందుకని బుధవారం నాడు బూజులు దులిపే కార్యక్రమాన్ని పెట్టుకోండి. ఇవన్నీ కూడాను సాంప్రదాయబద్ధంలో మనం పాటించే నియమాలు. వీటిని తూచా తప్పకుండా పాటించి అందరం బాగుందాం, అందరిలో మా ఆంధ్రజ్యోతి సంప్రదాయం ఉండాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.